ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ లూకా సువార్త 18వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే గనక దేవుడు ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరబెడతా ఉన్నప్పుడు వారికి న్యాయం తీర్చడా. ఈ మధ్యకాలంలో నేను నేర్చుకున్న ఒక ప్రార్థన లేదా దేవుని నుంచి చాలా గొప్ప గంభీరమైన జవాబులు పొందుకున్న ఒక ప్రార్థన నేను మీకు చెప్దాం అనుకుంటా ఉన్నాను. ఈ పోర్షన్ మనం చూస్తే గనక దేవుడు ఏర్పరచుకున్నవారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో నా పేరు పెట్టబడిన నా జనులు, మై పీపుల్ హు ఆర్ కాల్డ్ బై మై నేమ్ అని చెప్పని. సో మనం బైబిల్లో చదివితే గనక ఆయన చెప్తూ వచ్చారు, ఇదేనా ఒకనాటి యెరూషలేం ఇదేనా అని తలలూచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతూ వచ్చారు, నీ భక్తిని బట్టి కాదు, నీ యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి కాదు, నీ వాక్య ధ్యానాన్ని బట్టి కాదు, నువ్వెలా ఉన్నావు అనే దాన్ని బట్టి కాదు, కేవలం నా పేరు పెట్టుకున్నావు కాబట్టి నిన్ను నేను పవిత్రపరుస్తాను. నా పేరు పెట్టుకున్నావు కాబట్టి నీ పూర్వ వైభవాన్ని నేను మరలా నీకు కలుగజేస్తాను. నా పేరు పెట్టుకుని నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి నేను జ్ఞాపకం చేసుకుంటాను. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. మన జీవితాల్లో కూడా ప్రభువా నేను ఉపవాసం ఉంటున్నాను కాబట్టి, ప్రభువా నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి, ప్రభువా నేను అన్యంలో నుండి నేను నమ్ముకున్నాను కాబట్టి, ప్రభువా నాకు కలిగింది నేను విడిచిపెట్టాను కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో. కాదండి, మన ప్రార్థనా విధానాన్ని మార్చుకోవాలి. ఆయన అడిగేటప్పుడు ప్రభువా నేను నీ పేరు పెట్టుకొని బ్రతుకుతున్నానయ్యా, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో. ఐఎమ్ ఏ క్రిస్టియన్ అనే ట్యాగ్ పెట్టుకుని బ్రతుకుతా ఉన్నాను. క్రైస్తవురాలను అనే ట్యాగ్ పెట్టుకుని బ్రతుకుతున్నాను. ప్రభువా మా జీవితాలు ప్రశ్నార్థకంగా ఉండొద్దు, నిందాస్పదంగా ఉండొద్దు, సిగ్గుపడేలాగా అవమానకరంగా ఉండొద్దు. నీ పేరు పెట్టుకుని బ్రతుకుతున్నాం. అందుకనే కదండి వాక్యం చెప్తుంది, యాజకులు మంటపంనకును బలిపీఠంనకును మధ్య నిలబడి అన్యులు వీరి మీద ప్రభుత్వం చేయనట్లు వీరిని అవమానంకు అప్పగించొద్దని, వీరి దేవుడు ఏమాయనని ఇతరులు ప్రశ్నించినట్లుగా ఉంచొద్దని యాజకులు కన్నీరు విడిచినప్పుడు ఆయన రోషం పూని తన జనుల ఎడల జాలిపడి కార్యాలు జరిగిస్తాడని వాక్యం చెప్తా ఉంది. సో అయ్యా నీ పేరు పెట్టుకున్నాం, చర్చికి వెళ్తున్నారు, బైబిల్ పట్టుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ వీరి జీవితాల్లోనే కార్యాలు జరగలేదు. వీరి దేవుడు వీరి జీవితాల్లో మౌనంగా ఉన్నాడు అన్న పేరు రానివద్దయ్యా. నీ పేరు పెట్టుకుని బ్రతుకుతున్నాం, కార్యం చేయయ్యా. నీ పేరు పెట్టుకుని బ్రతుకుతున్నాం, మమ్మల్ని విడిచిపెట్టొద్దయ్యా, నువ్వే మా దిక్కు అని చెప్పని మనం ఎప్పుడైతే దేవుడు తాను ఏర్పాటు చేసుకున్నవారు మీరు నేను దివారాత్రులు మనం ఆయన సన్నిధిలో మొరబెడతా ఉన్నప్పుడు న్యాయము తీర్చడా. తప్పకుండా ఆయన మన పక్షాన వ్యాజ్యమాడతాడు, తప్పకుండా మన పక్షాన ఆయన కార్యాలు జరిగిస్తారు. కానీ నేను మరలా చెప్తున్నా, అయ్యా నాకు ఒత్తిడి ఎక్కువైపోతుంది, లార్డ్ ఐఎమ్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ ప్రెషర్, అసలు నా వల్ల కాదు, భయంకరంగా నాకు ఎమోషనల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది, విపరీతమైన ఒత్తిడి గుండా నా ప్రయాణం కొనసాగుతూ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు ఈ పరిస్థితి మారుతుందా, ఈ వ్యక్తులు మారతారా, జీవితంలో ఒక మార్పుని చూడగలనా అన్న ఆలోచన గుండా మీరు వెళ్తా ఉన్నట్లయితే తప్పకుండా మార్పుని మన ప్రార్థన ద్వారా మనం చూడగలం. తప్పకుండా మన ప్రార్థన పరిస్థితుల్ని మార్చగలదు. అర్పించిన విన్నపం పరిస్థితుల్ని మార్చును కదండి. హృదయవాంఛలన్నీ కూడా తప్పకుండా తీరుస్తుంది. దయచేసి మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థనే మన స్థితులను మారుస్తుంది. కాబట్టి ప్రార్థన ఎట్లా చేయాలో, దివారాత్రులు దేవుని పాదాలను ఎట్లా పట్టుకోవాలో నేర్చుకుంటే చాలు, ప్రార్థన వెళ్ళ చెల్లించడం ఎలాగో నేర్చుకుంటే చాలు, దేవుడు తప్పకుండా మన పక్షాన న్యాయం తీరుస్తాడు. మన జీవితాన్ని గమనిస్తున్నవారు, మనకి వ్యతిరేకంగా నిలబడిన వారు, మన జీవితాల్లో మన పక్షాన ఆయన హస్తము గంభీరంగా కదులుట
నిశ్చయంగా చూచుదురుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించండి. ఈ దినమంతా వారికి మీరే తోడుగా ఉండమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ and have a blessed day.